అవేర్నెస్ వస్తుంది అప్పుడు ఉండాలి. మీరు అసలు నరసింహ చెప్పాను వినకుండా నేను వస్తాను. ఏం కాదు కమర్షియల్ గల్లీలో రావడానికి కష్టపడుతుంది. వీళ్ళు ఎల్లు ఉంటాయి, లారీలు ఉంటాయి కదా, వాళ్ళు ఏ సమస్య డబ్బులు వస్తా మన బస్సు చెప్పకూడదు. కానీ ఎవరైతే డబ్బులు ఇస్తారో ఆ డబ్బులు ఇచ్చే కాడ హాస్పిటల్ కాడ హాస్పిటల్ కాడ ఆటో మొత్తం దిగాలి. వాళ్ళు ఏదో చేస్తారా లేదా రేపటి నిఘా పెడతాం. నా దగ్గర ఎన్ని ఆటోలు తిప్పితే అన్న నంబర్ చూస్తే ఎక్కడో ఇప్పుడు చాలా ఆటోలు చెప్తారు 4 రోజులు లేదా 5 రోజులు వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు ఇంటే ఆటోలు పారేస్తారు. మాకు మీ డ్యూటీ నేను చెప్తున్నా. ఇప్పుడు చాలా మంది ఏమంటారు ఈ వాటర్ కూడా ఎక్కడ హాస్పిటల్ ఉన్నారు వాళ్ళకి వెళ్తారంట. ఇదేమో ఇప్పుడు ఈ ఆటోలు కూడా ఆ హాస్పిటల్ కానీ పోయి ప్రజలు ఆడే చెప్తారంట. అన్ని అక్కడ ఉన్నాయి కూడా నేను కూడా చూస్తాను. నేను కూడా తిరుగుతా. నేను కూడా వస్తాను మధ్యలో నేను కూడా రోజు తిరుగుతాను. రోజు ప్రతి రోజు తిరుగుతా. మధ్యలో 9 గంటల నుంచి 10 గంటల ఏం చేస్తాను నేను కూడా తిరుగుతాను. ఎందుకంటే ఇది చాలా ఎక్కడక్కడ చెత్త బాగా వెళ్ళిపోయింది, గడ్డి ఎక్కడక్కడ వెళ్ళిపోయింది, అంతా స్కూల్ కాడంటే ఇది వెళ్ళింది. గవర్నమెంట్ స్కూల్ చిన్నపిల్లల దగ్గర ఇప్పుడు కొంచెం కావాలంటే పిల్లలు పెట్టాలి. ఇప్పుడు ఆడ వీళ్ళంతా చెత్త మళ్ళీ పెడతారు కదా, ఆడ శ్రీనివాస్ రెడ్డి కాడ వస్తున్నారు. అది ఎంత కూడా చెప్తున్నారు ఆర్టీలు మొత్తం చెప్తాను మొత్తం ఇక అన్ని ఆడ వస్తారు. ఇప్పుడు కాదు ఇప్పుడు ఏం కనిపించకూడదు ప్లీజ్ కదా. మరి మనం ఇంత హంగామా పెట్టి లాంచ్ చేసి అది చేసి ఎక్కడ తగ్గట్టు ఉందంటే మరి మనం ఏంటి అంతా దీనికేనా చూడండి ఆడండి ఎచ్చట్లు అంతే ఒక 8 రోజులు నిద్రపోకరు. ఒక 8 రోజులు కష్టపడండి. ఇంతకుముందు తిరిగి చేసి నేను ఆఫీస్లో కూర్చొని చూస్తాను. నేను అక్కడికి పోయి వస్తే 2-3 రోజులు అన్నదినట్టు వాళ్ళ భక్తులు ఇప్పుడు ఈ మధ్యలోనే